సింహరాశి వారి రాశిఫలం. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, ఆదాయం 11, వ్యయం 11, రాజపూజం 3, అవమానం 6. విశేషంగా కేతు 1, 2 స్థానాలు, రాహు సప్తమ అష్టమ, శనీశ్వరుడు కూడా సప్తమ అష్టమ స్థానాలలో, బృహస్పతి దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలలో సంచారం ఈ సంవత్సరం ఉంటుంది. అందులో బృహస్పతి వక్రి కావడం, శనీశ్వరుడు వక్రి కావడం, దాని ద్వారా కలత్రపీడ అంటే ఇక్కడ వైఫ్తో ఇబ్బందులు, అంటే వారికి పడకపోవడం, లేకపోతే స్పౌస్ తరఫు నుంచి అంటే పత్ని వారి రిలేటివ్స్ నుంచి విశేషంగా ఇబ్బందులు కలగడం లాంటివి, లేకపోతే తమ స్పౌస్కి అంటే అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, విశేషంగా దూరంగా ఉండడం లాంటిది, కోర్టు ప్రయాణాలు, కోర్టుకు తరచుగా పోవడం, అదేవిధంగా హాస్పిటలైజ్డ్ కావడం, ప్రయాణాలు చేయడం, అందులో కేతు లగ్నంలో ఉండడం వల్ల వారి డిఫేమ్ కావడం, ఏ మంచి పని చేసినా అది చెడుగా కావడం. పూర్తిగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి అంత విశేషంగా ఈ సంవత్సరం అనేది కనబడట్లేదు. అందులో ఈ షష్టగ్రహ కూటమి సందర్భంగా శనీశ్వరుడు అష్టమ భావంలో ఉండి కొంచెం ఇబ్బంది చేకూరుస్తాడని తెలుసుకోవచ్చు. దీని ద్వారా నేను మొత్తానికే కష్టాలు పడాలా అంటే దైవీకమైనటువంటి దేవతార్చన లేకపోతే దేవతా మందిరానికి ప్రతినిత్యం పోవడం, ఏ గుళ్ళల్లోకి వెళ్ళొచ్చు, నేను ఏ దేవతా మూర్తుల దగ్గరికి వెళ్ళొచ్చు, గ్రామ దేవత కావచ్చు, శివుడు కావచ్చు, గణపతి కావచ్చు, విశేషంగా శక్తి స్వరూపంలో గౌరీదేవి కావచ్చు, మహాలక్ష్మీదేవి, లేకపోతే నృసింహస్వామి దేవాలయాన్ని సందర్శించడం, విశేషంగా నరసింహ క్షేత్రానికి వెళ్ళి స్నానాధికాలు అంటే దైవిక స్నానాధికాలు, నదీ స్నానాలు చేయడం విశేషమైనటువంటి ఫలితాలని పొందుతాయని చెప్పుకోవచ్చు. అందులో విద్యార్థులకి ఎంత చదివినా శుభ ఫలితాలు అంతగా రాకపోవడానికి ఛాన్సెస్గా ఉన్నాయి. అందులో విశేషంగా విద్యార్థులకు దక్షిణామూర్తి లేకపోతే పట్టక భైరవుడి స్తోత్రాన్ని చదివించిన విశేష ఫలితాలు కలుగుతాయి. అందులో విశేషంగా స్త్రీలు, సింహరాశి స్త్రీలు గౌరీదేవి వ్రతం చేసుకోవడం, సంకష్టహర గణపతి వ్రతం చేసుకోవడం విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకోవచ్చు. అందులో ప్రతినిత్యం స్నానాధికాలు చేసుకునేటప్పుడు చిటికెడు పసుపు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం, అందులో పసుపు బొట్టు పెట్టుకోవడం లేకపోతే గంధం బొట్టు పెట్టుకోవడం అనేది విశేషంగా ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఎక్కువ సమయంలో సింహరాశి వారు విశేషంగా డబ్బు వివాదాలలో కానీ, స్త్రీ వివాదాలలో కానీ చేరుగలో కానీ ఆ సంబంధ విషయాలలో తలదూర్చడం లాంటివి చేయకపోతేనే విశేషంగా వారికి మంచిది అని చెప్పుకోవచ్చు. స్వస్తి.